ఇక్కడ నేను గమనించిన పాయింట్ చెప్తాను చూడండి. మెండెల్ ఏం చేసినాడంట, ఇక్కడ చూడండి పాయింట్ ఏంటంటే, మెండెల్ గార్డెన్ పీ మింద్ర డైహైబ్రిడ్ క్రాస్ చేసినాడు, మోనోహైబ్రిడ్ క్రాస్ చేసినాడు. అది మనకు అర్థమైంది. సో మెండెల్ పీ మీద డైహైబ్రిడ్ క్రాస్ ఎలా చేసినాడో మార్గన్ అనే అతను కూడా డైహైబ్రిడ్ క్రాసెస్ను డ్రాసోఫిలాలో చేసినాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి మార్గన్ టిహెచ్ మార్గను హైబ్రిడైజేషన్ అంటే ఇక్కడ క్రాస్ పాలినేషన్ దేంతో చేసినాడంటే, డ్రాసోఫిలా ఉంది కదా, డ్రాసోఫిలా ఎల్లో, దాని యొక్క బాడీ ఎల్లో బాడీ, దాని కళ్ళు వచ్చేసి వైట్ ఐస్, అది ఆడదనమాట, ఫిమేల్ డ్రాసోఫిలా. దాని తర్వాత మేల్ ఏం చేసినాడు, మేల్ యొక్క బాడీ బ్రౌన్ బాడీ, మేల్ యొక్క కళ్ళు ఎలా ఉన్నాయంటే రెడ్ ఐస్. అటువంటి క్యారెక్టర్స్ ఉన్న డైహైబ్రిడ్ క్రాస్ను చేసినాడు. చేసిన తర్వాత ఓకే, మళ్ళీ F1 జనరేషన్ ఇటు వరకు వచ్చింది. సో F1 జనరేషన్లో వచ్చిన దానిని మళ్ళీ ఇంటర్ క్రాస్ చేసినాడు. సో ఇంటర్ క్రాసింగ్ దేర్ F1 జనరేషన్లో వచ్చిన ఉంటాయి కదా, దానిని కూడా మళ్ళీ ఇంటర్ క్రాస్ చేసినాడు అనమాట. ఎవరు? టిహెచ్ మార్గన్. అది చెప్పేది రైట్. సో ఇక్కడ ఏమంటారంటే, హీ అబ్జర్వ్డ్ దట్ ద టూ జీన్స్ డు నాట్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఈచ్ అదర్. చూడండి, ఇక్కడ ఇతని యొక్క ఆశ్చర్యమైన భావన ఏంటంటే, రెండు జీన్స్ అనేటివి ఒకదానికొకటి సెగ్రిగేట్ కాకపోగా అతని ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు సెగ్రిగేట్ అయింటే ఒకదానికొకటి ఏమవుతుంది అంటే 9:3:1 రేషియో రావాలా, కానీ ఇది రాలేదు. సో అతను ఆశ్చర్యపోయినాడు. డు నాట్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ, టూ జీన్స్ డు నాట్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ ది F1 రేషియో డీవియేటెడ్ వెరీ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ 9:3:1 రేషియో. చూడండి, ఇది ఏం చేస్తుంది మనకు తెలుసా? లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ని చూపిస్తుంది. చూడండి, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఇలా వస్తుందేమో. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ 9:3:1 రేషియోను చూపిస్తుందేమో అని టిహెచ్ మార్గాను దీని మాదిరి ఊహించుకున్నాడు. అంటే ఏంది, రౌండ్ అనేది రౌండ్, ఎల్లో కలర్ అంటే ఏంది, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ చూపిస్తుంది అని ఇలా అనుకున్నాడు. కానీ ఈ విధంగా రాలేదు అతనికి, ఎక్కడ లింకేజ్లో రాలేదు. సో అందుకే అంటున్నాడు, టూ జీన్స్ డు నాట్ సెగ్రిగేట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ ద F1 రేషియో డివియేటెడ్ వెరీ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ 9:3:1 రేషియో నుంచి. ఇది రాలేదు, ఇది వచ్చింటే ఇది వస్తుంది, ఇది వస్తే ఇది వస్తుంది, అంతే కదా మరి అది. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇఫ్ ద టూ జీన్స్ వర్ ఇండిపెండెంట్, రెండు జీన్స్ ఇండిపెండెంట్గా వస్తాయి అనుకున్నాడు, ఇండిపెండెంట్ రాలేదనమాట. నెక్స్ట్ ఇది చూడండి, టిహెచ్ మార్గాను వాళ్ళ యొక్క గ్రూప్లో ఉండే వాళ్ళు ఏం చేశారంటే చూడండి, ఇది ఇంపార్టెంట్. జీన్స్ వర్ లొకేటెడ్ ఆన్ ద X క్రోమోజోమ్. జీన్స్ వర్ లొకేటెడ్ ఆన్ X క్రోమోజోమ్ కనిపెట్టింది కూడా టిహెచ్ మార్గానే. తర్వాత వాళ్ళు saw quickly that when two genes in diabetic cross were situated on the same chromosome. ఇది important point. The proportion of parental gene combination was much higher than the non-parental type. It is very, very important. Okay. The proportion of parental gene combination was much higher than the non-parental type. It is important. So T.H. Morgan attributed this due to the physical association linkage. So linkage అన్న ఇక్కడ ఇంకో పదము, ఫిజికల్ అసోసియేషన్ ఒకటే ఆఫ్ టూ జీన్స్ తర్వాత టిహెచ్ మార్గాన్ లింకేజ్ అనే టర్మ్ కూడా కనిపెట్టినారు అనమాట. అంటే ఒకటే క్రోమోజోమ్లో రెండు జీన్స్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అని అనుకున్నాడు. సో ఒకటే క్రోమోజోమ్లో ఇదో క్రోమోజోమ్ కదా, ఒకటే క్రోమోజోమ్లో రెండు జీన్స్ ఉంటే చూద్దాం. సో దానికి కారణం ఏందని ఇతను ఏం చెప్తా అంటే, లింకేజ్ బాబు దాని కారణము లింకేజ్ కారణం అన్నాడు. లింకేజ్కి ఇంకో పదం ఏంది అంటే ఫిజికల్ అసోసియేషన్. సో ఇతను లింకేజ్ అనే టర్మ్ కూడా కనిపెట్టినాడు. టు డిస్క్రైబ్ దిస్ ఫిజికల్ అసోసియేషన్ ఆఫ్ జీన్స్ ఆన్ ద క్రోమోజోమ్ అండ్ టర్మ్ ద రీకాంబినేషన్. సో రీకాంబినేషన్ టర్మ్ని కానీ రీకాంబినేషన్ టర్మ్ ఈ రెండింటిని ఆయన కనిపెట్టినాడు. టు డిస్క్రైబ్ ద జనరేషన్ ఆఫ్ నాన్ పేరెంటల్ జీన్ రీకాంబినేషన్. ఎందుకు అంటే టు డిస్క్రైబ్ ద జనరేషన్ ఫ్రమ్ నాన్ పేరెంటల్ జీన్ యొక్క రీకాంబినేషన్ చెప్పడానికి రీకాంబినేషన్ పదం ఉపయోగించినాడు. ఇది లింకేజ్ టు డిస్క్రైబ్ ద ఫిజికల్ అసోసియేషన్ ఆఫ్ జీన్స్ ఆన్ ద క్రోమోజోమ్. గుర్తుపెట్టుకోండి, లింకేజ్ అంటే టు డిస్క్రైబ్ ద
ఫిజికల్ అసోసియేషన్ ఆఫ్ జీన్స్ ఆన్ ద క్రోమోజోమ్. క్రోమోజోమ్ మీద ఇది క్రోమోజోమ్, ఇది క్రోమోజోమ్, 1 క్రోమోజోమ్, ఇది 1 క్రోమోజోమ్ మీద ఫిజికల్ అసోసియేషన్ కనిపెట్టడానికి లింకేజ్. అదే రీకాంబినేషన్ అంటే ఏంది, ఒకదానికొకటి పంచుకుంటాయి కదా రీకాంబినేషన్ అంటే, అట్లా ఇది కొంచెం అది కొంచెం అది రీకాంబినేషన్. సో 2 డెఫినేషన్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత టిహెచ్ మార్గన్ వాళ్ళ యొక్క గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే, ఈవెన్ వెన్ జీన్స్ వర్ గ్రూప్డ్ అనే సేమ్ క్రోమోజోమ్ ఉన్నప్పుడు కూడా సమ్ జీన్స్ అనేటివి, సరే వాళ్ళు అంటున్నారు టిహెచ్ మార్గన్ వాళ్ళ తోటి వాళ్ళు ఏమంటారంటే, టిహెచ్ మార్గన్ వాళ్ళు సేమ్ క్రోమోజోమ్ మీద జీన్స్ ఉన్నప్పటికి కూడా కొన్ని జీన్స్ టైట్లీ లింక్ అవుతుంటాయి, అవి వెరీ లో రీకాంబినేషన్ ఉంటాయి. ఏవైతే జీన్స్ లూజ్లీ లింక్ అయి ఉంటావో అవి హై రీకాంబినేషన్ని చూపిస్తాయని చెప్తున్నాం అన్నమాట. అది సో ఫర్ ఎగ్జాంపుల్ హీ ఫౌండ్ దట్ ద జీన్స్ వైట్ అండ్ ఎల్లో వార్ టైట్లీ లింక్డ్. వైట్ అండ్ ఎల్లో ఓకే చూడండి ఇక్కడ వైట్ బాడీ అండ్ ఎల్లో టైట్లీ లింక్డ్ ఉందా, వైట్ బాడీ టైట్లీ లింక్డ్ అండ్ షో ఎంత రీకాంబినేషన్ పర్సెంటేజ్ టైట్లీ అయినప్పుడు తక్కువ ఉంటుంది, 1:1.3% రీకాంబినేషన్. వైల్ ద వైట్ అండ్ మినియేచర్ అండ్ వింగ్ సో ఎంత 37, ఈ రెండు వేరే కాంబినేషన్ 37.2%, ఎందుకంటే లూజ్ లింక్ అయినాయి. సో దాని తర్వాత ఇదంతా స్టోరీ వేరే అనుకుంటే అతని యొక్క స్టూడెంట్ ఆల్ఫ్రెడ్ షుబైడ్ వచ్చేసి ఇతను చేసిన లింకేజ్ అవన్నీ ఉపయోగించుకొని రీకాంబినేషన్స్ చూడండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రీకాంబినేషన్ని బిట్వీన్ జీన్స్ మధ్యన ఉపయోగించుకొని సేమ్ క్రోమోజోమ్ మీద ఉపయోగించుకొని ఇతను ఏం చేసినా అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద జీన్స్ అండ్ జీన్ మ్యాపింగ్ని కనిపెట్టినాడు అనమాట. అంతే, ఏం లేదు. ఓకే.